మొబైల్ ఫోన్స్. తినడానికి తిండి ఉన్నా లేకున్నా ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు సమాచారం తెలుసుకునేందుకు కేవలం ఉత్తరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత టెలిఫోన్స్ అంటూ, ల్యాండ్ లైన్స్ అంటూ ఎక్కడో ఒక దగ్గర కొంత అందుబాటులో ఉండేవి. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ రావటం, అది కాస్త స్మార్ట్ ఫోన్కి అప్డేట్ అవ్వటం, ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక భాగం అవ్వటం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఎంతలా మనిషి జీవితంలోకి చొచ్చుకుపోయింది అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజు గంటల తరబడి ఫోన్లో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగి వరకు ఫోన్లో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్ను ఉపయోగిస్తున్నారో తెలుసా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ ఈవై ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు మునుపెన్నడూ లేనంతగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ యూజర్లు రోజుకు 5 గంటలు ఫోన్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియోలు చూస్తూ గడుపుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుబాటులో ఇంటర్నెట్ ఉండటం, డిజిటల్ యాక్సెస్ పెరగటంతో మీడియా వినియోగం ఎలా మారుతుందో ఈ స్టడీ చెబుతోంది. ఇండియాలో 1.2 బిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్, 950 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. తక్కువ ధరలకే మొబైల్స్, ఇంటర్నెట్ ప్యాక్స్ ఉండటంతో దేశంలో డిజిటలైజేషన్ బాగా పెరిగింది. అయితే చాలా మంది భారతీయులు ఫోన్లకు బానిసలై గంటల తరబడి వీడియో చూస్తూ గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ సంఖ్య పెరగటంతో ఇండియా మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో టీవీని దాటి డిజిటల్ ముందంజలో ఉంది. 2024లో ఇది 2.5 ట్రిలియన్స్లను ఉంటుందని ఈవై అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే సోషల్ నెట్వర్కింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ వంటి వాటితో భారతీయులు స్క్రీన్ పై గడిపే టైంలో 70% ఉంటుందని తేలింది. అంటే రోజుకు దాదాపు 5 గంటలు వీటికే కేటాయిస్తున్నారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్గా మారింది. 2024లో ప్రజలు 1.1 ట్రిలియన్ గంటలు గడిపారు. డైలీ మొబైల్ స్క్రీన్ టైం పరంగా బ్రెజిల్, ఇండోనేషియా తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. ఎలన్ మాస్క్, ముఖేష్ అంబానీ వంటి బిలియనియర్లు, అమెజాన్, మెటా వంటి ఐటీ దిగ్గజాలు తమ కంపెనీలను ఎంచుకోవడానికి భారత్ డిజిటల్ మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతుంటే టీవీ, ప్రింట్, రేడియో వంటి సాంప్రదాయం వీడియో ఆదాయం, మార్కెట్ షేర్ రెండూ కూడా 2024లో తగ్గాయని రిపోర్ట్ చెబుతోంది. మొబైల్ ఫోన్స్. తినడానికి తిండి ఉన్నా లేకున్నా ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు సమాచారం తెలుసుకునేందుకు కేవలం ఉత్తరాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత టెలిఫోన్స్ అంటూ, ల్యాండ్ లైన్స్ అంటూ ఎక్కడో ఒక దగ్గర కొంత అందుబాటులో ఉండేవి. ఇక ఆ తర్వాత మొబైల్ ఫోన్ రావటం, అది కాస్త స్మార్ట్ ఫోన్కి అప్డేట్ అవ్వటం, ప్రతి మనిషి జీవితంలో ఇది ఒక భాగం అవ్వటం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఎంతలా మనిషి జీవితంలోకి చొచ్చుకుపోయింది అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే. స్మార్ట్ ఫోన్ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజు గంటల తరబడి ఫోన్లో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగి వరకు ఫోన్లో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్ను ఉపయోగిస్తున్నారో తెలుసా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్లోబల్ మేనేజ్మెంట్ సంస్థ ఈవై ఇటీవలే నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. భారతీయులు మునుపెన్నడూ లేనంతగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్ యూజర్లు రోజుకు 5 గంటలు ఫోన్ నెట్వర్కింగ్, గేమింగ్, వీడియోలు చూస్తూ గడుపుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుబాటులో ఇంటర్నెట్ ఉండటం, డిజిటల్ యాక్సెస్ పెరగటంతో మీడియా వినియోగం ఎలా మారుతుందో ఈ స్టడీ చెబుతోంది. ఇండియాలో 1.2 బిలియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్, 950 మిలియన్ ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. తక్కువ ధరలకే మొబైల్స్, ఇంటర్నెట్ ప్యాక్స్ ఉండటంతో దేశంలో డిజిటలైజేషన్ బాగా పెరిగింది. అయితే చాలా మంది భారతీయులు ఫోన్లకు బానిసలై గంటల తరబడి వీడియో చూస్తూ గడుపుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ సంఖ్య పెరగటంతో ఇండియా మీడియా ఎంటర్టైన్మెంట్ బిజినెస్లో టీవీని దాటి డిజిటల్ ముందంజలో ఉంది. 2024లో ఇది 2.5 ట్రిలియన్స్లను ఉంటుందని ఈవై అధ్యయనంలో తేలింది.
ఇదిలా ఉంటే సోషల్ నెట్వర్కింగ్, వీడియోలు చూడటం, గేమింగ్ వంటి వాటితో భారతీయులు స్క్రీన్ పై గడిపే టైంలో 70% ఉంటుందని తేలింది. అంటే రోజుకు దాదాపు 5 గంటలు వీటికే కేటాయిస్తున్నారు. ఈ రీసెర్చ్ ప్రకారం ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్గా మారింది. 2024లో ప్రజలు 1.1 ట్రిలియన్ గంటలు గడిపారు. డైలీ మొబైల్ స్క్రీన్ టైం పరంగా బ్రెజిల్, ఇండోనేషియా తర్వాత ఇండియా 3వ స్థానంలో ఉంది. ఎలన్ మాస్క్, ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్లు, అమెజాన్, మెటా వంటి ఐటీ దిగ్గజాలు తమ కంపెనీలను ఎంచుకోవడానికి భారత్ డిజిటల్ మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య పెరుగుతోంది. డిజిటల్ మీడియా వినియోగం పెరుగుతుంటే టీవీ, ప్రింట్, రేడియో వంటి సాంప్రదాయం వీడియో ఆదాయం, మార్కెట్ షేర్ రెండూ కూడా 2024లో తగ్గాయని రిపోర్ట్ చెబుతోంది.